మిత్రులారా, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో జూన్లో కంపల్సరీ 10th క్లాస్కు బేస్ లైన్ టెస్ట్ పెట్టాలి. ఎందుకు పెట్టాలో చెప్పండి. ఈ బేస్ లైన్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే 10వ తరగతి పిల్లలను 3 గ్రూపులుగా చేసుకోవాలి. ఆ 3 గ్రూపులు ఏమిటో చెప్పండి. రైట్, పర్ఫార్మర్స్, పీర్ సపోర్టర్స్ అండ్ టీచర్ సపోర్టర్స్. కాబట్టి కంపల్సరీగా ఒక టెస్ట్ పెట్టినప్పుడే మనకు పిల్లల స్థాయి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఈ బేస్ లైన్ టెస్ట్ ఎందుకు పెట్టాలంటే, సెలవులు వచ్చిన తర్వాత నేర్చుకున్న విషయాలను పిల్లలు ఎక్కడి వరకు గుర్తుపెట్టుకున్నారు, వారికి ఎంతవరకు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా వారికి విద్యను బోధించాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బేస్ లైన్ టెస్ట్ పెట్టి 10వ తరగతి పిల్లలను 3 భాగాలుగా విభజించుకోండి. ABC అని కూడా విభజించుకోవచ్చు. కంపల్సరీగా టీమ్స్ వచ్చినప్పుడు బేస్ లైన్ టెస్ట్ తర్వాత పిల్లల యొక్క గ్రూపుల విభజన కంపల్సరీగా చూస్తారు. కాబట్టి ఈ చిన్న బేస్ లైన్ టెస్ట్ పేపర్ చూడండి. ఇది 3 భాగాల్లో ఉంది. ఈజీగా గ్రామీణ స్థాయి పిల్లలు ఈజీగా రాసే విధంగానే ఉంది. ఈ పేపర్ను మీరు ఈజీగా జిరాక్స్ తీసుకోవచ్చు. లింక్ ద్వారా జిరాక్స్ తీసుకోవచ్చు. చూడండి. ఈ వీడియోను లైక్, హైప్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక ముఖ్యమైన విషయంతో మీ సేవలో ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాద్. జై హింద్.